దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ దయగల హస్తములు చేత తండ్రి మమ్మల్ని కాపాడి నడిపించి మీ పిల్లలకు మరొకసారి వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవ. వారికి అర్థమయ్యే రీతిలో తండ్రి ఈ సంగతులను బోధించడానికి నన్ను వాడుకోండి. మీ దయగల హస్తముల చేత మమ్మల్ని నడిపించండి. మీ సహాయం మాకు అవసరం, మీ తోడు మాకు అవసరం తండ్రి. వీరికి ఎలా చెబితే అర్థమవుద్దో వారికి అర్థమయ్యేలా తండ్రి ప్రతి సంగతిని వివరించగలిగే జ్ఞానము నాకు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. వింటున్న వారు తండ్రి ఎవరు నిర్లక్ష్యంగా ఉండక మీ వాక్యమును గౌరవిస్తూ, వాక్యమును తలపోస్తూ మీ దయలో, మీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయ ఉజ్జీవంతో తండ్రి నడిపింపబడి తండ్రి అనేకులు తండ్రి ఈ ప్రాంతాలకి, సంఘానికి దీవెనకరమైన బిడ్డలుగా ఉండడానికి ఆదరిస్తారని అర్థిస్తున్నాం తండ్రి. ఇంత ప్రయాస, ఇంత కష్టం, ఇంత సమయం తండ్రి కనీసం కొందరినైనా తండ్రి ఈ కష్టానికి తగిన ప్రతిఫలంగా మీరు మలుస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. కొన్ని విలువైన సంగతులు విందాం. దయచేసి శ్రద్ధగా వినండి. కొంచెం క్లమ్జీగా ఉన్నారు. తమ్ముడు కూర్చోమని కూర్చో. ఇంకెవరో అటు ఇటు తిరగొద్దు. నాకు ఒక బలహీనత ఉంది. ఎవరైనా డిస్టర్బెన్స్గా ఉంటే వాకింగ్ చెప్పలే. మీరు సహకరిస్తే నేను చెప్పగలను, మీరు రెక్లెస్గా ఉంటే నేను చెప్పలే. కాకపోతే కొంత గౌరవించండి. నన్ను కాకపోయినా వాక్యాన్ని గౌరవించి. ఎవరు తిరగొద్దు అటు ఇటు. ఇక వాక్యాన్ని విందాం. మీకు ముద్రించిన పాంప్లెట్లో ముద్రించిన ముఖ్యాంశము సువార్త దండయాత్ర. చాలా విలువైన అంశం అది. కరపత్రంలో ముద్రించినట్లుగా నాకు పంపించిన ఆ పత్రిక చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రతి సంఘము కలిగి ఉండాల్సిన భారము, బాధ్యత సువార్త. సుమారు 7-8 సంఘాలు ఎన్నో కలిసి అని చెప్పారు. ఇన్ని సంఘాలుగా కలిసి సువార్త చేయడం అనేది దేవుని దృష్టికి చాలా విలువైనది. కాకపోతే సంఘాలు ఎప్పుడో సువార్తలు మానేశాయి. సంఘాలు ఎప్పుడో సువార్తలు చేయడం మానేశాయి. సువార్త చేయడం, సంఘం మానేయడం వలన సంఘము చాలా నష్టపోతుంది. ఒకప్పుడు ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా కొత్తగా క్రైస్తవులైతే ఆనందపడేవారు. ఒరే, ఆ ఈదులో కూడా క్రైస్తవులు అయ్యారంటరా అని. ఈరోజు అలా ఆనందపడలేదు. మారిన వారిని గూర్చి దిగులు ఎక్కువైపోయింది. ఎందుకో చెప్పనా? వాళ్ళు మన సంఘానికి రావట్లేదురా అని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకప్పుడు ఎవరైనా మారితే వాళ్ళకు కూడా క్రైస్తవులు అయ్యారని ఆనందపడే రోజులు పోయాయి. వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారనే ఎంక్వైరీలు ఎక్కువైపోయాయి. అందుకే సువార్త భారాలు ఈరోజు సంఘాలకి లేవు. ఈరోజు సువార్త భారం కలిగిన సంఘముగా మీరుండడం ఎంతైనా దేవుని ఎదుట వెన్నదగినది. కాకపోతే ఒకవేళ ఈ వైఖరిని రాను రాను వీళ్ళ జనరేషన్ మారిపోయిన తర్వాత, నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత సువార్తను పక్కన పెడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సంఘ చరిత్ర బైబిల్లో ఉంది. దాని తీవ్రత బైబిల్ మనకు తెలియచేసింది. సువార్త బోధించలేని సంఘాలు ఒక రోజుకి సతికిలు పడిపోతాయి. నేను అనుకుంటానండి, పరలోకపు దృష్టికి అందంగా కనిపించే సంఘాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఎక్కడ వినిన వార్త బయటకు వెళ్ళి చెప్పే సంఘాలు. అలా ఒక సంఘం చేయలేదట.
సంఘం ఎలా ప్రారంభమైందో ఒక్కసారి మనం చూసి మెల్లగా ఒక అధ్యాయంలోనికి మనం బయలుదేరుతాం. చూద్దాం ఒకసారి, ఒక వచనాన్ని కదుపుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీకు తెలిసిన సంగతే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కొప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించారు. ఆగుతాం. ఎందుకు? కొన్ని వచనాలు ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటాయి. కొన్ని వచనాలు ఎన్నిసార్లు మనం కదిపినా మనకు భారం పెంచుతారు. అలాంటి భారభరితమైన వచనాల్లో మనల్ని సిగ్గుపడేలా మన మీద ఏలెత్తి చూపించే వచనాలు ఈ వచనం ఒకటి. ఏముంది ఆ వచనం అంటే, ఆ ఒక్క వచనం చాలు సంఘ చరిత్ర వేరే రూట్ తీసుకుందాడానికి ఆ వచనం చాలు. చరిత్ర స్తెఫను చనిపోయిన తర్వాత సంఘము చెదిరిపోయిందట. అంటే అప్పటికి సంఘం అంటే ఏంటి? యెరూషలేములో ఉన్న సంఘం. యెరూషలేములో సంఘం ఎలా వచ్చింది? బాగా వినాలి, ఇది సంఘ చరిత్ర. యెరూషలేములోకి సంఘం ఎలా రావడం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాల సువార్త చేశాడు. ఆ 3.5 సంవత్సరాల సువార్తకి ప్రతిఫలము 12 మంది శిష్యులు. వారినే అంబాసిడర్స్ అంటారు. పంపబడేవారు అపోస్తులు అంటారు. ఆ అపోస్తులు 12 మందిని ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు ఎక్కడికి పడితే అక్కడికి మీరు సువార్త దండయాత్రకు వెళ్ళిపోకండి, దానికి ఒక టైం ఉంది. ఆ టైం మీకు నడిపించే ఆదరణకర్త, మిమ్మల్ని నడిపించే ఆత్మదేవుడు వస్తాడు. ఆయన వచ్చేంత వరకు మీరు ఎదురు చూడండి. ఎదురు చూశారు. ప్రభు చెప్పినట్టుగా ఆయన వెళ్ళిపోతే ఒక మాట ఇచ్చాడు. నేను ఎలా వెళుతున్నానో మరలా అలాగే వస్తాను అన్నాడు. వస్తానన్నవాడు నేను వచ్చేంత లోపల మీరు చేయాల్సినది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. కానీ కండిషన్, మీరు నడిపింపబడడానికి మీకు కావలసిన పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎదురు చూడండి. ఆయన వచ్చి మీకు శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని మీరు సువార్త కొరకు ఉపయోగించాలి. సువార్త వ్యాప్తి కొరకు ఉపయోగించాలి. ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. రానే వచ్చాడు. అది సరిగ్గా పెంతుకొస్తు సమయం. ఆ పెంతుకొస్తు సమయానికి, ఆయన వచ్చే సమయానికి అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. అందులో అప్పటికి మనకి రికార్డెడ్గా తీసుకుంటే 120. అందులో ఉన్న పెద్దలు ఎంతమంది అంటే అపోస్తులు 12 మంది. ఆ 12 మందిలో ఒక ఆయన నిలబడి సువార్త చెప్పాడు. అప్పటికి పెంతుకొస్తు పండుగ జరుగుతుంది కదండి. ఈ పెంతుకొస్తు పండుగకి ప్రపంచ నలుమూల నుండి వచ్చారు. సుమారు కొన్ని దేశాలు అక్కడికి వచ్చి ఆహ్వానింపబడిన తర్వాత సుమారు ఆ రోజులు వచ్చిన వారి సంఖ్య 20 లక్షల మంది అని అంచనా. ఆ 20 లక్షల మంది అక్కడ వచ్చినప్పుడు ఒక పామరుడు నిలబడి సువార్త చేశాడు. ఏం పేరు ఆయన పేరు? పేతురు గారు. బాగా చెప్పాలి, నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఎప్పుడైతే ఆయన సువార్త చెప్పాడో ఆ ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. ఎంతమంది? 3000 మంది. ఈ 3000 మంది మారిన తర్వాత ఆ 120 మంది, ఈ 3000 మంది, మొత్తం 3120 మంది. దాన్ని సంఘముగా పరిశుద్ధాత్ముడు ప్రారంభించాడు. దీన్నే యెరూషలేము సంఘం అంటారు. ఇది రంగరంగ వైభవంగా 3000 మంది 120 మంది కలపబడి ఒకేసారి సంఘముగా
ఆ సమకాలీన ప్రపంచానికి కనిపించింది. ఎప్పుడైతే కనిపించిందో ఆశ్చర్యపోయారు. 3000 మంది అంటే మాట్లాడండి. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపట్టండి. 1947లో మనకు స్వతంత్రం వచ్చే సమయానికి ఇన్ని కోట్ల మంది జనాభా లేరు. అప్పటికి మన జనాభా అప్పటికే ఎక్కువ. ఇప్పుడు 140 అంట. ఏంటి 140 కోట్లు జనాభా. మామూలు పని లేదన్నమాట. ఇంకా ఇన్ని కోట్ల మంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, 10 రూపాయలకి చాలా వాల్యూ ఉంది. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, అనా బేడ అనేవారు. ఆ తర్వాత మనకు తెలిసినవి పావల, ₹10, 10 పైసలు, ఇవన్నీ మనకు తెలుసు. అంటే కాలం వెనక్కి వెళ్ళే కొలది సంఖ్యకి వాల్యూ ఎక్కువ ఉంది. కాలం ముందుకు వచ్చే కొలది సంఖ్యకి వాల్యూ తగ్గింది. క్రీస్తు శకం అది 2000 సంవత్సరాల క్రితం 3000 మంది అంటే మాట్లాడండి. 3000 మందితో సంఘం ప్రారంభమైందంటే అప్పటి వరకు ఉన్నది 120 మంది. ఇప్పుడు 120 మందికి ఎంతమంది కలపబడ్డారు? 3000 మంది. ఈ 3000 మంది కలపబడిన తర్వాత సంఘానికి బీపీ షుగర్ ఎక్కువైపోయింది. నా మాట అర్థమవుతుందో లేదో. మీరు ఈ చర్చి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ కట్టుకోవడం మంచిదేనండి. మీరు ఏమనుకున్నా కొన్ని మాటలు చెప్పాలి. మీరు నన్ను తర్వాత పిలవండి, పిలవకపోండి, ఐ డోంట్ కేర్, కానీ నేను చెప్పాలి. ఎప్పుడన్నా మీరు గమనించారా? ఊరు గుడిసెల్లో ఉన్నప్పుడే కాపురాలు బాగుంటాయి. బిల్డింగుల్లోకి వెళ్ళినప్పుడే ఎక్కడ లేని బిల్డప్లకి గొడవలు వచ్చాయి. అది సంఘమైనా అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, నేను సీరియస్గా చెప్తున్నాను. సంఘము 120 మందిగా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. నలుగురు 40 మంది అయినప్పుడు ప్రాబ్లం లేదు. 400 అయినప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 100 మంది 1000 మంది అయ్యి ఆ గుంపు ఎప్పుడైతే ఏర్పడిందో 1000 మందిలో గొడవలు వచ్చేసాయి. దేనికోసం గొడవలు వచ్చాయి? ప్రాంతీయత కోసం గొడవలు వచ్చాయి. మాతృభాష కోసం గొడవలు వచ్చాయి. సిగ్గుమాలిన విషయం చెప్పనా, జాతి కోసం కూడా గొడవలు వచ్చాయి. వీళ్ళ గ్రీకులండి, మనం ఇశ్రాయేలీలం అండి. వీళ్ళు ఎబ్రీ మాట్లాడరండి, మాతృభాష. మనం ఎబ్రీ మాట్లాడతాం. వీళ్ళు పలానా ప్రాంతం వాళ్ళండి, మనం పలానా ప్రాంతం వాళ్ళం. యావే పెద్దమ్మ ఇక్కడ చర్చునగా నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నావంటే, పెద్దమ్మ అందట మా ఊళ్ళందరూ ఆ చర్చికి వెళ్తారంట. కులం. ఈ రోజుకి నేను అడుగుతున్నాను, క్రీస్తు పేరు మీద కులాలు మాట్లాడుకునే విశ్వాసం లేరండి. ప్రాంతాలు మాట్లాడుకునే విశ్వాసం లేరండి. భాష వైరాగ్యాన్ని కొరకు మాట్లాడుకునే సంఘాలు లేవండి. ఎందుకు ఇలాంటివి వస్తాయంటే, మనం పచ్చడి మెతుకులు తిన్నప్పుడే బాగుంటాం, సువార్త భారముగా చేసినప్పుడే బాగుంటాం, కాస్తంత మెరుగైనప్పుడే ఎక్కలేని గొడవలన్నీ అక్కడ వస్తాయి. ఎలా వచ్చాయి చెప్పండి? ఎక్కడెక్కడో గొడవలు వస్తే బాగుండండి, చెప్పుకోవడానికి బాగున్నాం. సిగ్గుమాలిన విషయం ఏంటి చెప్పినా, భోజనాల కాడ గొడవలు వచ్చేసాయి. ఎక్కడొచ్చినాయి ఒకసారి చూడండి. మన బైబిల్లో అండి. నాకు ఇక్కడ ఈ సంగతులు ఏమీ తెలియవు, నాకు ఎవరి సంగతులు తెలియదు, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఒకవేళ ఎవరికైనా జల తగిలినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే అది వాక్యం, అది నేనేం చేయలేను, అది ఉన్నది చెప్పాలంతే. అందులోని మీరు సువార్త దండయాత్ర చేస్తున్నారు కనుక చాలా మెలుగు అవసరం. ఇది సంఘానికి తెలియాల్సిన మెలుగు. ఎందుకంటే మనకి కారం అలా జలుతున్నప్పుడు సర్రన మంట వస్తుందంటే మన కురుపులు ఉన్నాయని అర్థం. మనకి ఏదన్నా ఆయింట్మెంట్ రాసినప్పుడు సర్రమని మండుతుందంటే మనకి ఎక్కడో గాయాలు ఉన్నాయని అర్థం. మనకి ఏమి మండట్లేదంటే మన బాడీ బాగానే ఉందని అర్థం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే నాకు క్షమించండి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు
అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అనుదిన పరిచర్య అంటే భోజన కార్యక్రమం. అంటే అప్పటి వరకు సంఘంలో ఏ గొడవలు లేవు, సంఘంలో జరుగుతున్న భోజనాల దగ్గర గొడవలు వచ్చేసి. అదేంటండి, భోజనాల దగ్గర గొడవలు వస్తాయా అంటే వస్తాయి. మీకు ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు సంఘ పెద్దలందరూ ఉన్నారండి, సంఘ నాయకులు ఉన్నారు. భోజనాలు వడ్డించడానికి ఎవరో ఒక టీం మెంబర్స్ని పెడతారుగా, అరే బాబు మీరు వడ్డించండి రా అని. మీరు వడ్డించండి రా అని పెట్టినప్పుడు వడ్డించే వాళ్ళు తినంగా వడ్డించాలి. తినంగా వడ్డించకుండా చాలామంది కొన్ని సంఘాల్లో చేసే పనులు ఏంటి చెప్పిన, పెరుగు దాచేస్తారు, కూర దాచేస్తారు, కూర బిర్యానీ పక్కకి దాచేస్తారు. అందరు నిర్ణయించింది ఎందుకు, అందరికీ పెట్టమని. మరి కొంతమంది వడ్డించే వాళ్ళు ఏం చేస్తారు, దాచేస్తారు. దేనికి దాచేస్తున్నారా? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వచ్చే వరకు దాచేస్తారు. మేము మీటింగ్ పెట్టేవాళ్ళమండి. మేము మీటింగ్ పెట్టి అందరికీ భోజనాలు పెట్టండి అని పెడితే పెరుగు బకెట్లు దాచేసేవారు. అంటే ఇలాంటి వంకర పనులు, ఇలా సీప్ మైండ్స్ ఉపయోగిస్తే ఒక కుటుంబంలో ఉన్నవారి మధ్య గొడవలు వస్తాయా? రావు, ఖచ్చితంగా వస్తాయి. గొడవలు వస్తాయంటే ఎగేసుకుని వస్తాయి. చక్కగా జరిగే పెళ్లిలో గొడవలు అవుతాయి. ఎక్కడ? భోజనాల దగ్గర అవుతాయి. ఎందుకు అవుతాయి? వడ్డించేవాడు ఒక్కొక్కడికి ఒక్కోలా వడ్డిస్తే అవుతాయి. నువ్వు వడ్డించేవాడు అయితే అందరికి ఒకేలా వడ్డించవా? ఎవరికి వడ్డించు. పెడతావా? అందరికీ పెట్టు. పెట్టవా? ఇంకెవరికి పెట్టు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి. గ్రీకుల్లో ఉన్న విధవరాండ్లు ఉంటారు కానీ, విధవరాండ్లు అంటే మగదిక్కు లేని తల్లులు. మగదిక్కు లేని తల్లుల్ని సరిగ్గా వాళ్ళకి అన్నం కూడా పెడతలేదు. వాళ్ళకి ఎప్పుడైతే అన్నం పెట్టలేదో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఇదేంటండి, క్రీస్తు ప్రేమ అన్నారు, సమాధానం అన్నారు, అనురాగం అన్నారు. ఇన్ని సమాధానకరమైన కార్యాలకి సంఘం నిలయం అనుకుని, సంఘానికి మేము వస్తే సంఘంలో కూడా ఈ పార్సాలిటీ ఉంటే దీన్ని సంఘం అనాలా, లేకపోతే బయట ఉన్న సంఘాలు అనాలా? బయట కూడా సంఘాలు ఉంటాయి. ఆటో యూనియన్కి సంఘం ఉంటుంది తెలుసా, ఆర్టీసీ యూనియన్కి సంఘం ఉంటుంది, మహిళా సంఘం కూడా ఉంటుంది. ఎన్నో సంఘాలు ఉంటాయి. ఆ సంఘానికి ఈ సంఘానికి తేడా ఏంటి? అక్కడ గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, అక్కడ రాబరీ జరుగుద్ది, ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ అవేమి ఉండకూడదు. ఇక్కడ అందరినీ సమానంగా చూడాలి. ఇక్కడ విధవరాండ్లైనా, కుటుంబీకులైనా, పురుషులు ఉన్నవారైనా, పురుషులు లేని భర్తలు కోల్పోయిన తల్లులైనా, పెద్దమ్మలైనా, పెదనాన్నలైనా, బామ్మలైనా, అమ్మమ్మలైనా, మన నాన్నమ్మ వయసున్న తల్లులైనా అందరు ఇక్కడ సమానం. ఎందుకంటే ఇది క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇందులో రాజకీయ రంగులు, వ్యత్యాసాలు ఉండడానికి వీల్లేదు. ఉంటే ఏమవుద్ది? యెరూషలేము సంఘమే ఎగిరిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి గొడవలకి పెద్దపేట వేశారో, ఇలాంటి గొడవలకి పెద్దపేట వేసేసరికి అపోస్తులు చాలా డిస్టర్బ్ అయ్యారు. భోజనాలకు కూడా గొడవ ఏంటి? అప్పటి వరకు వడ్డిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, బాబు మీరు అందరూ పక్కకి వెళ్ళండి. ఎవరైతే మంచి పేరు కలిగి, చక్కటి సాక్ష్యము కలిగి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో అలాంటి వారిని 7 ఎంపిక చేయండి. ఆ 7 ఎంపిక చేస్తారో ఆ 7 ఒకడు మన పాఠ్యాంశానికి స్తెఫను. ఆ స్తెఫను గారు నిలబడ్డాడు. ఆ 7 ఎంపిక చేసి భోజనాల దగ్గర పెట్టారు. ఎందుకంటే ఆ 7 భక్తి ఉండాలి, మంచి పేరు ఉండాలి, ఆత్మ సహాయం ఉండాలి. వాళ్ళెందుకు భోజనాల దగ్గర ఉండాలి? భక్తి దగ్గర భక్తి చెడిపోయింది అనుకోండి, గొడవలు వచ్చేస్తాయి. అందుకే ఎవరైతే భక్తి పరులు ఉంటారో వాళ్ళని పెట్టారు, వాళ్ళతోనే వడ్డించడం స్టార్ట్ చేశారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే వడ్డించేవాడు కుదురైనోడు కాదనుకోండి, ఏమవుతాయి చెప్పండి? అది జరిగి పెళ్ళైనా ఆగిపోద్ది. ఇప్పుడు పెళ్లి కూతురోళ్ళనో పెళ్లి కొడుకోళ్ళని అవలోకం లేదట అన్నాడు అనుకుని వడ్డించేటప్పుడు ఏమవుద్దండి? ఆ భోజనాల గొడవ కళ్యాణ మండపం దగ్గరకు వచ్చేస్తుంది. సేమ్ అలాగే జరుగుతుంది చూడండి. అక్కడ జరిగిన ఎఫెక్ట్ని అపోస్తులు గమనించారు.
వాళ్ళు గమనించినది ఏంటో తెలుసా? వెంటనే వ్యక్తుల్ని మార్చారు. మార్చి ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి 3వ వచనంలో. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. ఈ భోజనాల పనికి నియమింతుము. అడుగుతున్న మాటకి జవాబు చెప్పండి. భోజనాలు వడ్డించడానికి ఏం కావాలంటండి? ఆత్మజ్ఞానము, మంచి పేరు. కింద చెప్తాడు చూడండి, కింద చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, విశ్వాసము పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఉండాలంట. ఏం వడ్డించడానికండి? భోజనాలు వడ్డించడానికి. భోజనాలు వడ్డించే వాళ్ళకి ఏం పేరు ఉండాలట? మంచి పేరు ఉండాలట, విశ్వాసం ఉండాలట, ఆత్మ నడిపింపు ఉండాలట. భోజనాలు వడ్డించే వాళ్ళకే విశ్వాసము, ఆత్మజ్ఞానం అని నడిపింపు, పరిశుద్ధాత్ముడు అవసరమైతే ఇక్కడికి వచ్చి పాట పాడాలంటే ఇంకెన్ని ఉండాలి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎవరికి ఇచ్చారండి పాట అంటే? ఆ రిటైర్ అయిన వాళ్ళు దానికి ఇచ్చేయండి అంటారు. ఎందుకంటే ఆయన రాజకీయంలో రిటైర్ అయ్యాడు, ఆయనకి ఇచ్చేయండి అంటారు. పాటలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను మరలా చెప్పనా, భోజనాలు గట్టి పట్టుకునే వాళ్ళకి ఇన్ని అర్హతలు అవసరమైతే మరి ఇక్కడికి వచ్చి పాట పాడాలంటే ఎక్కడో టిక్ టాకులు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పాటలు పాడొచ్చా? తెల్లారితే ఇలా సోషల్ మీడియాలో కనబడతారు. ఆ సోషల్ మీడియాలో సువార్త ప్రకటిస్తారా? టిక్ టాకులు. దేవుడి దేవుడు టిక్ టాక్ పోయింది, భారతదేశంలో దరిద్రం వదిలిపోయింది. ఆ టిక్ టాక్ పోయిందంటే ఇంకా యాప్లు ఉన్నాయి. ఉన్నాయి పిచ్చి యాప్లు, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, వయ్యారంగా అందులో వీడియోలు పెట్టిన వీళ్ళు వచ్చి ఇక్కడ శృతి కీర్తనలు పాడితే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడికి నేను అడుగుతున్నాను, దేవుడికి ఇదే మైక్ ఇచ్చి ప్రభువా మా సంఘం పట్ల, ఆరాధన పట్ల నీ ఉద్దేశం ఏంటంటే షటప్ అంటాడు ఆయన. ఎందుకంటే ఎవరు పాడాలి? పాట పాడేది ఎవరు పడితే వాళ్ళకి. అది మధ్యకాలంలో మన మీటింగ్స్లో చేసే పొరపాటు ఏంటి చెప్పిన? ఆయన్ని తీసుకురండి బాగా పాడుతండి. ఎవడాయన? అడుగుతున్నా, ఎవడాయన? ఆ బ్యాండ్ మేళంలో పాడేవాడిని తీసుకొస్తున్నావా? ఆ సినిమా సాంగ్స్ పాడేవాడిని తీసుకొస్తున్నావా? ఆ పాన్ పరాకులు తినేవాడిని తీసుకొస్తున్నావు? ఎవరిని తీసుకొస్తున్నావు? ఈ జీవం గల దేవుని సంఘంలో రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘంలో ఎవడ పడితే వాడు పాడేస్తే కుదురుతుందా? తెర ముందు దేవుని గీతాలు, వెనక్కి పోయి సిగరెట్లు కాల్చేవాళ్ళు. తెర ముందు దేవుని పాటలు, వెనకాలకు పోయి తాగుబోతు ఇందులు. ఇలాంటి వారందరూ వస్తే సంఘం ఏమవుతుంది చెప్పండి? భోజనాల దగ్గరే సాక్ష్యం లేనో నిలబడితే సంఘం పాడైతే మరి ఆరాధన దగ్గర ఎలాంటి వాళ్ళు నిలబడాలి? నడిపింపు దగ్గర ఎలాంటి వాళ్ళు నిలబడాలి? ప్రభురాత్రి భోజనం దగ్గర ఎలాంటి వాళ్ళు ఉండాలి? సంఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎలాంటి వారు ఉండాలి? ఇక సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఈరోజు సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు చెప్పనా? నేను ఈ మాట అనకూడదు. కొన్ని సంఘాల్లో, మెయిన్ సిటీ సంఘాలు చెప్తున్నాను, ఎవడైతే నోరు పెద్దది ఉంటాడో ఆడే సంఘానికి పెద్ద. ఎందుకంటే నోరు పెద్దగా ఉండాలి, బాగా అరాలి. ఆయన అయితే అన్ని చక్క పెడతాడు. నోరు పెద్దదిగా ఉండరు కాదు, నోరు పెద్ద ఉంటే నోరు సంఘాన్ని కట్టదు. ఆ నోట్లో మట్టి ఎప్పటికైనా కోరాల్సిందే, ఆ నోరు ఎప్పటికైనా మూతపడాల్సిందే. ఎవరుండాలి సంఘానికి? ఇదిగో మంచి పేరుండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి. అలాంటి వాళ్ళని పెట్టండి అన్నారు అపోస్తలులు. పెట్టారు. ఆ 7 పెడితే ఒక ఆయన పెట్టారు, అందులో ఒక ఆయన రగిలిపోతున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి భోజనాల దగ్గర పెడితే దేవుడు ఈ వ్యక్తిని పెట్టాల్సింది భోజనాల దగ్గర కాదు, ఇలాంటి ఆత్మ తీవ్రత ఉన్న వాడిని ఈ నడి సమాజాన్ని కడిగి పాడేసేలా సమాజంలో నిలబెట్టాలనుకున్నాడు. తీసుకొచ్చాడు కుర్రాడు. ఆ కుర్రాయిని తీసుకొచ్చి దేవుడు నడి సమాజంలో నిలబెట్టి వండర్స్ చేసి, అద్భుతాలు చేసి, అబ్రహాము దగ్గర నుంచి మోసే దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు ఈ 100,000 సంవత్సరాల చరిత్రను ఒక్క ప్రసంగంలో చెప్పాడు. నేను అనుకుంటానండి, పేతురు గారు చెప్పిన ప్రసంగంలో అయిన చరిత్ర తక్కువ ఉందేమో కానీ స్తెఫన చెప్పిన ప్రసంగంలో మొత్తం చరిత్ర ఉంటుంది. ఆ 7 అధ్యాయంలో ఉన్న చరిత్ర ఒకేసారి చెప్పేసరికి
మతున్మాదులు పిచ్చెక్కిపోయారు. వాళ్ళు ఎరిగిన ధర్మశాస్త్రంలో వాళ్ళకి తెలియని విషయాలు ఇస్తాడు. అబ్రహాము మా తండ్రి అనుకున్న ఆయన గూర్చి నిలువెత్తి సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడో, పరిశుద్ధాత్ముడు ఎలా ఉండాలో, పదలోని భాగం ఎలాంటిది, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన ప్రసంగానికి వీళ్ళ కారాల మిరియాలు నూరేశారు. ఎందుకంటే ఆయన వాస్తవాలు మాట్లాడాడు. ఇతగాడిని ఎదుర్కోలేక, ఇతగాడిని ఏమీ చేయలేక, ఎందుకంటే ఏమీ చేయలేని వాళ్ళు చేతగాని పనులు ఏంటి చెప్పిన, మాటగా మాట సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ ఏం చేస్తారండి? కొడతారు. అంతే కదండి. ఇప్పుడు ఒకడు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేనప్పుడు ఏమవుతుంది చెప్పండి? కోపం వచ్చి కొట్టేస్తారు. సేమ్ స్టెప్ను కూడా ఏం చేస్తారో తెలుసా? ఆయన అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఆయన ప్రకటించిన సువార్తకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ సమాజాన్ని కడిగి పడేశాడు ఆయన. ఎప్పుడైతే కడిగేశాడో మతున్మాదులు అందరూ దిగిపోయారు. ఆ మతున్మాదులకి టీం లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పౌలు, అదే ఆయనే సౌలు. ఎప్పుడైతే నిలబడ్డాడో దగ్గరుండి ఆ మాట్లాడుతున్న గొంతు ఇంకెప్పుడు మాట్లాడకూడదని వెనకుండి అందరిని ఉసుగొలిపి, జిత్తులు మారి నక్కంటారు చూసారా, అలాంటి జిత్తులు మారి తెలివితేటలన్నీ ఉపయోగించి జనాలను రెచ్చగొట్టి వెనకాలండి వాళ్ళ డ్రెస్సులకి కాపులు ఉండి స్టెప్ను చంపించేసి. ఇది ఎప్పుడైతే జరిగిందో, ఈ వెనకాల వార్త జరుగుతూ ఉండగా స్టెఫను ఎప్పుడైతే కళ్ళ ముందు సంఘం ముందు చనిపోయాడో సంఘానికి భయం వచ్చేసింది. ఆ స్టెఫను చనిపోయిన వెంటనే తర్వాత మరలా ఏం జరిగింది? ఈ సౌలన్న ఆయన ఇంటింటా వచ్చి సంఘాన్ని మొత్తానికి చెదరగొట్టాడు. 8వ అధ్యాయం అంతా. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందో లేదో? కుదురుంగున్న సంఘం చక్కగా సువార్త చేసి ప్రభువుని మహిమపరిస్తే బాగుంటుంది. కుదురుంగున్న సంఘం కుదురుంగా ఉండకుండా ఏం చేసిందండి? భోజనాల దగ్గర గొడవలు పెట్టుకున్నారు. దేవుడు ఏమనుకోండి చెప్పనా, వీళ్ళకి బాగా సుఖం ఎక్కువైపోయిందని, వీళ్ళ బెండి తీయాలని, శ్రమలను దేవుడు కావాలని అనుమతించాడు. స్టెఫను ఎప్పుడైతే చనిపోయాడో బెంబెలెత్తిపోయారు. ఉగ్రవాదుల్లాంటి మతున్మాదుల్ని ఎప్పుడైతే దేవుడు అనుమతించాడో వాళ్ళు వచ్చి ఒకేసారి సంఘాన్ని చెదరగొట్టేశారు. 3000 5000 మందితో ఉన్న సంఘము, సుఖమెరిగిన సంఘం, భోజనాల దగ్గర గొడవెట్టుకున్న సంఘం, పదవుల దగ్గర గొడవలెట్టుకున్న సంఘం ఎప్పుడైతే చెదిరిపోయిందో డొక్కా డోలు చేతితో పట్టుకొని బతుకుంటే ఎక్కడో దిక్కును బతుకుదామని ఊరు కాని ఊర్లకి చెదిరిపోయారు. ఎందుకు చెప్పనా? వీళ్ళ గొడవలు పెట్టుకుంటున్నారు కనుక దేవుడే చెదరగొట్టడానికి అనుమతి ఇచ్చేశాడు. ఎప్పుడైతే చెదిరిపోయారు, ఈ చెదిరిపోయిన వారు అలా చెదిరిపోయి కొత్త ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ కొత్త ప్రాంతాలకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, వెళ్ళిన వెంటనే ఏం ఎత్తుక్కుంటారండి? ఎవరైనా అయితే ఇప్పుడు ఏదైనా కొత్త ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, ఏం ఎత్తుక్కుంటాం మనం? ఇల్లు ఎత్తుక్కుంటాం. తర్వాత ఏం ఎత్తుక్కుంటాం? పని ఎత్తుక్కుంటాం. తర్వాత ఏం ఎత్తుక్కుంటాం? అప్పుడు సమాధానంగా ఉంటే కాస్త ఏమన్నా సువార్త చేద్దాం అనుకుంటాం. కానీ వీళ్ళు అలా కాదండి. వీళ్ళు ఏం చేశారు చెప్పనా? వీళ్ళు చెదిరిపోయిన వెంటనే ఇల్లు ఎత్తికారో లేదో నాకు తెలియదు కానీ, ఉద్యోగం ఎత్తికారో లేదో నాకు తెలియదు కానీ, వాళ్ళ సమాజంలోకి వెళ్ళి కూలో నాలో ఎత్తుక్కుంటూ సామాన్యంగా కూలి పనులు చేసుకునే వాళ్ళు. అప్పటి వరకు యెరూషలేములో పేతురు లాంటి వాళ్ళు చెప్పిన ప్రసంగాలు వీళ్ళకి గుర్తున్నాయిగా. ఈ గుర్తున్న ప్రసంగాలు వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడెక్కడైతే కూలి పనులు చేసుకోవడానికి వెళ్తున్నారో అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు. నా మాట అర్థమవుతుందా? యెరూషలేము సంఘం గొడవలు పెట్టుకుంది. ఎప్పుడైతే గొడవలు పెట్టుకుందో దేవుడు చెదరగొట్టాడు. ఎప్పుడైతే చెదరగొట్టారో కొత్త ఊర్లకు వెళ్ళిపోయారు. కొత్త ఊర్లకి గుంపులకు కాదు, ఇద్దరు దిక్కున, ముగ్గురు దిక్కున, నలుగురు దిక్కున చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారు ఏం చేశారంటే, వాళ్ళు అప్పటి వరకు నేర్చుకున్న మాటలు కొన్ని మాటలు పెట్టుకుని చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నారనమాట. అలా ఎప్పుడైతే వాళ్ళు చిన్న ప్రార్థన నలుగురు ముగ్గురుతో పెట్టుకుంటున్నారో, ఆ చిన్న ప్రార్థన ఎలా మారుతుంది అధ్యాయం మనకు చెప్తుంది. అందుకే ఆ వచనం మనకు విచిత్రమైన వచనం అంటున్నాను నేను. ఇప్పుడు చదవండి, ఇందాక చెప్పాంగా, ఇప్పుడు ఆ వచనం చదవండి. 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో
కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకియా ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఏదైతే సువార్త దండయాత్రను మనం పెట్టుకున్నామో అదే మాట ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. చెబుతున్న మాటను మీరు గమనించండి, ఎంత చక్కగా రాస్తున్నాడు. స్తెఫనును బట్టి చెదిరిపోయిన వీళ్ళందరూ ఎక్కడికి బయలుదేరారంటే యూదులకు తప్ప మరి ఎవ్వరికీ సువార్త బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకియా ప్రదేశముల వరకు సంచరించి. అంతియొకియా అంటే ఏ ప్రాంతం అండి? అది అంతియొకియా తెలుసుగా. అంతియొకియా అంటే ఈ అర్తిమీదేవి వీళ్ళందరూ ఉంటారుగా. అర్తిమీదేవి అంటే తెలుసా? అర్తిమీదేవి అంటే మన ఇండియాలో కలకత్తాలో కాళిక తెలుసా? కాళిక అది ఎలా ఉంటుందిగా, సేమ్ ఈక్వల్ గాడ్ అర్తిమీదేవి. అలాంటి అర్తిమీదేవి కాకపోతే వాళ్ళకి ప్రాపర్టీకి దేవుడు అన్నమాట, ఆవిడ కలిసి వచ్చే దేవత. అలాంటి ఏరియాకి ఆ కొరింథీ, ఎఫెసు, అంతియొకియా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఒక మంచి అడాప్ట్ ది ఏరియాగా ఉండేది. అలాంటి ఏరియాలో ఇప్పుడు అన్యులు అంటే యేసుప్రభు అంటేనే తెలియని వాళ్ళ దగ్గర చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఆ చిన్న ప్రార్థన వాళ్ళు పెట్టుకుని ఉండగా ఎవరెవరు చాలలో జాయిన్ అవుతున్నారట? కుప్రీలు వస్తున్నారట, కురేనీలు వస్తున్నారట, అంతియొకియా వారు వస్తున్నారట, ఫెనీకే వాళ్ళు వస్తున్నారట. అడ్వాన్స్ విషయం ఏంటి చెప్పిన? గ్రీకులు వస్తున్నారట. గ్రీకులు అంటే చిన్నవాళ్ళు అనుకోకండి. గ్రీకులు అంటే ఎవరు చెప్పినా, ఈరోజు సైన్స్లో ఎక్కువ మంది సైంటిస్టులు, పురాతనమైన శాస్త్రవేత్తలు అందరూ పుట్టుకొచ్చింది గ్రీకుల్లో. అరిస్టాటిల్ తెలుసు కదా, శాస్త్రాల పితామహుడు, అక్కడే ఆయన. ప్లేటో ఉన్నాడుగా, అక్కడే ఆయన. శాస్త్రవేత్తలను పిలుచుకున్న సైన్స్ అనే పదానికి పునాదేసింది ఎవరు తెలుసా? వాళ్ళే. థియాలజీ అన్నదానికి పునాదేసింది వాళ్ళే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దానికి పునాదేసింది వాళ్ళే. ప్రసంగం అంటే ఎలా ఉండాలో మెరుగులు దిద్దింది వాళ్ళే. అలాంటోళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ప్రార్థన ఎట్టుకుంటేనట అంత మేధావులు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నారట. నేను అడుగుతున్నాను, ఈ కూలి పని చేసుకునే వాళ్ళు మేధావులకి ఏం చెప్తున్నారబ్బా? అక్కడ ఉంది చెప్పండి. సువార్త చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సువార్త. అంటే సైంటిస్టుల కన్నా దేశ ప్రజలకు వీళ్ళు చెబుతున్నది ఎంత బాగుందో చూడండి. సువార్త చెబుతున్నారు. ఇంకా ప్రభు హస్తము వారికి తోడై ఉండని గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇద్దరో ముగ్గురో కూడుకున్నారట. ఈ ఇద్దరు ముగ్గురు కలిసి ఇంకో ఇద్దరు అయ్యారట. ఆ ఇద్దరు ఇంకో ఆరుగురు అయ్యారట. ఆరుగురు 10 మంది అయ్యారు. 10 మంది 20 అయ్యారు. 20 30 అయ్యారు. 30 40 అవుతున్నారు. వీళ్ళందరూ ఎవరబ్బా అంటే చిన్న చిన్న కూలి పనులు చేసుకునే సామాన్యులు. ఇలాంటి మేధావులందరినీ పిలిచి సువార్త చెబుతున్నారు. నేను అనుకుంటున్నానండి, అసలు ఈ సువార్త అంతా ఎక్కడ జరగాలండి? యెరూషలేము సంఘంలో జరగాలి. సువార్త తక్కువైంది చెప్పండి, గొడవలు ఎక్కువయ్యాయి. అది వెరీ గుడ్. సువార్త తక్కువైంది చెప్పండి, కానబీన సోనా ఎక్కువైంది. సువార్త తక్కువైంది, సాంబార్ కోసం గొడవలు ఎక్కువైపోయి. ఇప్పుడు ఇలాంటి గొడవలన్నీ పెట్టుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సువార్త మాని ఇక దేనికి మనం పెద్ద పీటలు వేసినా చెదరగొట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అది అపోస్తులున్న సంఘమైనను అపోస్తులను పక్కన పెట్టి గొడవలు పెట్టి మనుషుల్ని దరిదాపులు కనబడకుండా చెదరగొడతాడు. అదే జరిగింది. వాళ్ళు చెదిరిపోయాక వాళ్ళకి భారం అర్థమై సువార్త చెబుతుంటే అనేక మంది వచ్చారట. ప్రభు హస్తము వారికి తోడై ఉండని కనుక
నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోని సంఘపు వారు విని బర్నబాకు అంతియొకయకు పంపించారు. ఎవరున్నారు యెరూషలేములో? 12 మంది మిగిలారు. అడపా జనం ఉన్నారు. వీళ్ళకు వార్త ఒక్కసారి గుప్పమని అందిందంటే ఎవరికి? యెరూషలేములో ఉన్న తల్లి సంఘం. ఇదే తల్లి సంఘం అన్నారు ఎందాక వస్తుంటాయి. ఈ తల్లి సంఘానికి వార్త అందిందనమాట. ఏమని వార్త అందిందంటే, అరే అక్కడ ఎవరో సంఘం కడుతున్నారట, మన చెదిరిపోయిన బిడ్డలు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అసలు అక్కడ సంఘం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆ సంఘం అక్కడ కట్టబడుతుందని, జనాలు పెరుగుతున్నారని ఎప్పుడైతే తెలిసిందో, యెరూషలేములోని పెద్దలు బర్నబాను అంతియొకయకు పంపించారు. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్న వలనని అందరినీ హెచ్చరించింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చదువుతున్న సందర్భం ఏం చెప్తున్నాడు? 4 వచ్చారు, 4 40 అయ్యారు, 40 100 మంది అవుతున్నారు. ఇప్పుడు ఇలా సంఘం ఎప్పుడైతే పెరుగుతుందో సంఘానికి ఎవరు కావాలి? లీడర్స్, నాయకులు కావాలి. నాయకుడు లేని సంఘము, కాపరు లేని గొర్రెలు ఏమవుతారు చెప్పండి? చెదిరిపోతారు. పెద్ద సంఘం ఏం చేస్తుందంటే, ఇప్పుడు సంఘము కొత్తగా పుడుతుంది కనుక అక్కడ నాయకుడు కావాలి. ఎవరు కావాలి నాయకుడు? బర్నబాను పంపించారు. ఎప్పుడైతే బర్నబాను పంపించారో, అతగాడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొన వలనని అందరినీ హెచ్చరించను. స్థిర హృదయము అన్నాడు. నేను మరలాడుతున్నా, నాకు ఆన్సర్ చేయండి. ఏ ఊర్లో కడుతున్నారండి ఈ సంఘాన్ని? ఆ ఊరి పేరు ఉంది చెప్పండి. అంతియొకయ. అంతియొకయ అనగానే, అంతియొకయ దేనికి నిలువెత్తండి? విగ్రహారాధనకి, అన్యాసారాలకి నిలయం అది. ఇప్పుడు ఆ సంఘంలోకి వచ్చిన ఈ అన్యులైన వారిని వచ్చిన బర్నబా ఏమంటున్నాడట? స్థిరముగా ఉండండి, అటొక అడుగు ఇటోపొక అడుగు వేయకండి. ఉంటారా? పూర్తిగా లోకంలో ఉండండి. లేదు ప్రభు నందు ఉంటారా? పూర్తిగా ప్రభులో ఉండండి. స్థిర హృదయంతో ఉండండి. అటొక అడుగు ఇటొక అడుగు వేశారో జాగ్రత్త అని హెచ్చరించాడు. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఎందుకు ఉండరు? పాస్టర్ గారిని పిలిపిస్తారు. పాస్టర్ గారు రావడానికి ముందే బేపనాయంతో ముహూర్తం మీటింగ్ చేస్తారు. లేరా బ్యాచ్? ఉంటారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడున్న ఇంతమంది జనాభాలో చాలామందికి జ్వరాలకి, నీరసాలకి ఇప్పటికే మీరు లైసెన్సులు కట్టుకుని ఉంటారు. లైసెన్సులు అంటే ఏంటి? అది ఉండరండి. ఏం అడుగులంటే అంతే. ఉంటే పూర్తిగా లోకంలో ఉండవు, ఉంటే పూర్తిగా దేవుళ్ళు ఉండవు. ఇలాంటి రకాలని జాగ్రత్తని హెచ్చరించాడట ఆ బర్నబా వచ్చి. మీరుంటే దేవుళ్ళు ఉండండి, లేకపోతే పొండే. ఈరోజు అలాంటి వాళ్ళు లేరండి, ఉన్నారు మన సంఘాల్లో కూడా. ఒక ఇల్లు కట్టడానికి ముహూర్తాలు పెడతారు. చివరికి నచ్చినట్టు ఇల్లు కట్టుకోండి అంటే ఎవడో చెప్పినట్టు కడతారు. అలాగే ఆ దిక్కు ఎందుకు కట్టో, ఇలాగ ఈ దిక్కు ఎందుకు కట్టో, అయ్యో బరువు ఎందుకు కట్టో, డబ్బులు తక్కువ పెట్టండి, 1,00,000 ఇవ్వండి అని అడగండి ఈసారి. అయ్యో కొమ్మ ఎందుకు కట్టో అంటే డబ్బులు లేవయ్యా అని చెప్పండి. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు కూడా వాస్తులు చూసేవాళ్ళు లేరండి. బాధాకరమైన మాట చెప్తున్నా. ఓ సంఘాన్ని కడదామని పాస్టర్ గారు సంఘాన్ని కట్టడానికే ప్లానింగ్ బేపనాయంతో ఎంచుకొచ్చేటట్టు ఇంకేమనాలండి? పాస్టర్ గారు ఎలా ఉన్నారంటే ఇంక విశ్వాసులు ఎలా ఉంటారండి? లేరు అలాంటి వాళ్ళు. అందుకే అంతియొకయ అన్య ప్రాంతానికి వచ్చేసరికి బర్నబా అన్నాడట, జాగ్రత్త, మీరు రావడం ఎంత సంతోషమో మీరు స్థిరంగా ఉండడం అంత సంతోషం. మీరు అటు ఇటు కదిలి అటోక అడుగు ఇటోక అడుగు సంఘంలో వేశారో మిమ్మల్ని దేవుడు ఊరుకోడు అన్నట్టు హెచ్చరించాడు. వారిని ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన బహుజనులు. అతడు వచ్చిన తర్వాత జనాలు ఏమయ్యారట చెప్పాలి, మళ్ళీ అడుగుతున్నాను చెప్పాలి. అతడు వచ్చిన తర్వాత జనాలు పెరిగారా తగ్గారా? నాయకుడు అని ఎప్పుడు అనిపించుకుంటాను చెప్పనా? జనాలు పెరగాలి.
నాయకుడికి అన్ఫిట్ అని ఎప్పుడు అనిపించుకున్నా చెప్పనా, ఈడు వలన వనం చెడిపోయినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా ఒక వ్యక్తి ఉంటే అతని చుట్టూ 10 మంది పెరగాలి. 10 మంది వాడి వలన పోయేలా ఉన్నారో నేను చెప్తున్నాను, అలాంటి వాడు పులిసిన పిండితో సమానం. అంతియొకయాకి సంఘము, తల్లి సంఘము, ఇతడే కరెక్ట్ అని ఎందుకు పంపించారంటే, ఇతడు ఎక్కడుంటే అక్కడ పెరుగుతారు, ఇతడు ఎక్కడుంటే అక్కడ జనాభా ఆదరింపబడతారు, మోమాటం లేకుండా హెచ్చరిస్తాడు, ఉన్న 4 విత్తనాలైనా నాణ్యంగా యూనిటీగా నిలబెడతాడు. అందుకే కరెక్ట్ పర్సనాలిటీని పంపించారు. ఆ వచ్చిన ఆయన మోమాటం లేకుండా చెప్పాడు, జాగ్రత్త అన్నాడు. చాలామంది అనుకుంటారు అంటే మరీ మోమాటం లేకుండా హెచ్చరించేస్తే జనాలు వెళ్ళిపోతారండి అంటే, ఏమి వెళ్ళిపోరు. నేను మరలా చెప్తున్నాను, హెచ్చరించకపోతేనే తెలియకుండా లోకంలో కలిసిపోతాం. హెచ్చరిస్తేనే స్థిరంగా ఉంటారు, హెచ్చరించకపోతేనే సంఘంలో ఉంటూనే తెలియకుండా సాతానుతో సెటాపట్టాలు వేసి తిరుగుతారు. హెచ్చరించాలి. అందుకే ఆయన ఉపయోగించిన సూత్రం చూడండి, హెచ్చరించాడు. కొన్ని సంఘాలకు వెళితే నాకు సీరియస్గా చెప్తారు, మరీ అంత స్ట్రాంగ్గా చెప్పేకండి, అలా అయితే మా పబ్లిక్ రారండి అంటే, అలా చెప్పకపోతే నేను రాలేనండి అని చెప్పాను. ఒక సంఘానికి వెళ్ళి అడిగా, మరి మీరు పాలిటిక్స్ కోసం మాట్లాడకండి అంటున్నారు. అందులో ఆ సంఘంలో పాలిటిక్స్ ఉన్నాయట. పాలిటిక్స్ అంటే ఓ సంఘానికి వెళ్ళాను నేను. ఆ సంఘానికి వెళ్తే నేను అడిగాను అన్నమాట సీరియస్గా, నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు, వాళ్ళు లేరు వాళ్ళెవరు అని అడిగితే వాళ్ళు చెప్పారు సీరియస్గా, మోమాటం లేని తిరుగులేని ఆన్సర్ చెప్పారు. నాకు ఆన్సర్ అంటే చెప్పిన, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్న. ఇది సంఘం కాదు, ఇది సంత. సంఘంలో రాజకీయాలు ఏడిస్తే దాన్ని ఏమంటారు చెప్పండి. నేను అభిమానులు ఉండొచ్చు, నాకు రాజకీయ నాయకులు అభిమానులు ఉంటాయి, కానీ ఆ పార్టీ ఫీలింగ్లు ఎక్కడ రాకూడదు చెప్పండి. సంఘంలోకి రాకూడదు, సంఘంలో పార్టీ ఫీలింగ్. మీకు నచ్చిన వాళ్ళకి వేయండి ఓటు, కాదంటలేదు, కానీ అది గుమ్మానికి వెలుపల, గుమ్మం లోపల సంఘం కూడుకున్నప్పుడు అవి కుదరవుగాక కుదరవు. హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరించాలి? ఇదిగో సంఘంలో ఎలాంటి విషయాలు ఉండాలో హెచ్చరించాలి. ఆయన వచ్చాడు, హెచ్చరించాడు. ఎప్పుడైతే హెచ్చరించాడో, హెచ్చరించిన తర్వాత సంఘం అభివృద్ధి పొందిందట. కింది చదవండి ఒకసారి. అంతియొకయకి తోడుకొని వచ్చెను. అక్కడ రాసిన వచనం చూడండి ఎంత బాగుందో. వచనం చెప్పమ్మ ఒకసారి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొని వాళ్ళని అందరిని హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోని విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటతడు సౌలుని వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి రాగుదాం. అపోస్తులు ఎవరిని పంపించారండి? బర్నబా వచ్చి ఏం చేశాడు? హెచ్చరించాడు. ఎప్పుడైతే స్థిరంతో ఉండాలని హెచ్చరించాడు, హెచ్చరించిన తర్వాత జనాలు ఏమయ్యారు? పెరిగారు. ఈ పెరిగిన తర్వాత ఈ జనాలకి ఈయన ఒక్కడే నాయకుడు అయ్యాడు. ఈయన ఎంత మంచోడో చూడండి. ఎంతమంది జనాభాకి నేను ఒక్కడనే ఉంటే సరిపోనని మరొక దమ్మున్న నాయకుడు ఉండాలని ఎతికాడట. ఎంత బాగుందో చూడండి. మనమైతే అలా ఉంటామండి, ఇంకంతా మనమే ఉండాలి. మనము, మన పిల్లలు, మన మనవాళ్ళు, మన మనవరాళ్ళు, ఇంకా మనతోనే సమాధికి వెళ్ళిపోవాలి తప్ప ఇంక మళ్ళీ ఇంకొకటి రాకూడదు, రానివ్వకూడదు. రాజకీయాల్లో నెపోటిజం ఎలా ఉందో, రాజకీయాల్లో వంశపారంపర పిచ్చి ఎలా ఉందో, సంఘాల్లో కూడా అలాంటి పిచ్చి ఉందా లేదు చెప్పండి? ఉంది. కానీ ఎంత మంచోడో చూడండి. నువ్వు నాయకుడిగా ఉండవయ్యా నిన్ను పంపిస్తే, లేదు ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ హెడ్ మాస్టర్ కావాలనుకున్నాడట. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్గా టీచింగ్ ఇచ్చే ఒక మాస్టర్, నెంబర్ 1 మాస్టర్ కావాలి. ఆ మాస్టర్ సరైనోడు, అన్యులకి సరైనోడు, అతనే సౌలు.
వెళ్ళి అన్నాడట, ఫ్రెండు నీకు విషయం చెప్తున్నాను, నువ్వెక్కడున్నావని ఎదుగుతూ తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయుకు తోడుకొని వచ్చిన. తోడుకొని వచ్చిన పదం నాకు ఎప్పుడు విచిత్రంగా ఉంటుందండి. తోడుకొని వచ్చిననే తోడుకు రావడం అంటే నేను అనుకుంటానండి, పౌలు రానన్నాడేమో. ఎందుకో చెప్పనా, క్రైస్తవుల వలన దక్కాల్సిన ప్రేమ ఆయనకి దక్కలేదేమో. ఎవరో వేసిన పునాదుల మీదకి ఆయనకి రావడం ఇష్టం లేదేమో. ఏం కారణాలు ఉన్నాయి, కానీ బర్నబా బతిమలాడి మళ్ళీ తీసుకొచ్చాడంట. ఎందుకు రానన్నాడంటే ఈయన కొన్ని సేదైన అనుభవాలు ఉన్నాయి. ఎవరికి? పౌలు గారికి సేదైన అనుభవాలు ఏంటంటే, ఈయన మారిన తర్వాత సరాసరి యెరూషలేము సంఘానికి వచ్చాడు. మార్గం మధ్యలో మారాక ఆ యెరూషలేము సంఘానికి వచ్చినప్పుడు ఎవ్వరు నమ్మలేదట. ఎవరిని? ఎందుకు నమ్ముతారు చెప్పండి? నిన్న మొన్నటి వరకే చంపేశాడు జనాలను, నిన్న మొన్నటి వరకు ఈడ్చుకెళ్ళిపోయాడు జనాలను. ఇప్పుడు సడన్గా నేను మారిపోయానంటే ఇదేదో కొత్తగా ఏదో నాటకం ఆడొచ్చు, ఉన్న సంఘాన్ని ఏదో చేయడానికి వచ్చాడనేగా అనుకుంటారు. అలా అనుకున్న వారు అలా అనుకుని ఎప్పుడైతే అనుమానం చూపులు పౌలు వైపు చూశారో, పౌలు గారు కొంచెం అసహనానికి గురై ఉంటాడు. అలాంటి టైంలో వేల మంది నమ్మలేనప్పుడు, అపోస్తులు కూడా సరి అయిన నమ్మకాన్ని పెట్టలేని టైంలో ఒకే ఒక్కరు నమ్మారట. ఎవరు చెప్పండి? బర్నబా. బర్నబా ఎందుకు నమ్మాడంటే బైబిల్ చెప్తుంది, బర్నబాకున్న గొప్ప వరాల్లో ఒక వరం ఏంటి చెప్పిన, ఎదుటోడు చెప్పేది అర్థం చేసుకునే వివేచన వరం. చెప్పండి, బర్నబాకు. కొంతమందికి ఆ వరాలు ఉంటాయి తెలుసా. ఇప్పుడు మనం ఉంటామా, మనకు అన్నీ అర్థమవు. నాకు నిజంగానే కొన్ని విషయాలు అర్థమవు. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అవి కొంటారుగా, నాకు అర్థమవుతుంది. ఎంత సబ్జెక్ట్ అర్థం చేసుకున్నా అర్థమవుతుంది నాకు. సెంట్ అంటారు, గజం అంటారు, దానికి లెక్క అంటారు, బార్ అంటారు, ఏదో అంటారు. మొత్తం మీద నా ఒకటి అడుగుతాను, ఎంత రేటు చెప్పండి అని చెప్పండి. నాకు అర్థమవుతుంది. నా ఇల్లు కొన్నప్పుడు 70 లెక్కలు ఎన్నో చెప్పారు, నాకు ఒక్కటి అర్థం అవ్వలేదు. కొంతమందికి బాగా అర్థమవుతాయి. అక్కడ వరకు ఇక్కడే ఎగ్జాంపుల్ తీసుకోండి. సంఘం ఉంది, ఈ వాక్యం అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నానుగా, కొంతమందికి చాలా చక్కగా అర్థమవుతుంది, కొంతమందికి అర్థమయ్యి కొంతమంది అర్థం కాకపోవడానికి కారణాలు ఏంటి చెప్పిన. ఒకటి, వాళ్ళకి ఆసక్తి లేకపోవడం. 2, ఇది దేవుని మాటని గౌరవించకపోవడం. 3, వాళ్ళకి వివేచన వరం లేకపోవడం. వాక్యం ఎవరికి బాగా రుచిస్తుంది చెప్పినా అది అర్థం అవ్వాలి. సంఘంలో కొన్ని వరాలు ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు మనకు అర్థం అవ్వవు. కొంతమంది వివేచన వరం ఉంటుంది, వాళ్ళు ఏ విషయంతో ఫీల్ అవుతున్నారో వాళ్ళు అంచనా వేస్తారు, మనకు అర్థమవుతుంది. మనకు వందనాలు చెప్పారా, ఇంటికి వెళ్ళిపోయారు, అదే మనకు తెలుసు. కొంతమంది ఉంటారు చూసారా, ఆ మనిషి ఎందుకు అలా ఉన్నారా అని వాళ్ళు పట్టేస్తారు. సంఘంలో వాళ్ళు ఎలా పట్టగలుగుతున్నారు, వాళ్ళకి దేవుడు ఆ వరం ఇచ్చాడు, ఆ అర్థం చేసుకునే విషయం ఇచ్చాడు. కొంతమంది చూసారా, చేతికి ఎంత వస్తే అంత వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ దాచుకునే గుణం కాదు, వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏంటి చెప్పిన, పంచిపెట్టే వరం ఇచ్చాడు. కొంతమంది చూడండి, సంఘంలో ఎవరినైనా ఒకేలాగే ప్రేమిస్తారు. అందరిని ఎలా ప్రేమించగలుగుతున్నారు? అందరిని ఒకేలా నా మన అని పరా అని భేదం లేకుండా ఎలా ప్రేమించగలుగుతున్నాడు ఈ వ్యక్తి అంటే, ఆ దేవుడు ఆ మనిషికి ప్రేమించే వరం ఇచ్చాడు. ఇవి వరాలు అన్నమాట. అలాగే బర్నబాకు కూడా ఏ వరం ఇచ్చాడు తెలుసా దేవుడు? ఎదుటోడు చెప్పేది ఏంటో అర్థం చేసుకునే వరం ఇచ్చాడు. అందుకే అందరికీ అర్థమైందో లేదో కానీ సౌలు చెబుతున్న మాట బర్నబాకు అర్థమైంది, నమ్మాడు. అపోస్తులకు పరిచయం చేశాడు, మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ వ్యక్తిని నేను నమ్ముతున్నాను, నా మాట నమ్మండి. బర్నబా ఎప్పుడైతే రికమెండేషన్ ఇచ్చాడో అపోస్తులు కూడా గుడ్డిగా నమ్మేశారు. ఎవరిని? సౌలుని. ఎప్పుడైతే నమ్మేశాడో అక్కడ కొంచెం అలజడి జరిగింది. పౌలు గారిని చంపేస్తున్నారు, గంప మీద దించేశారు. బాబు తర్వాత ఇప్పుడు సువార్త చేద్దుగా, నీ వల్ల ఉన్నవాళ్ళు కూడా కంగారు అయిపోయేలా ఉన్నారు. తర్వాత చేద్దుగా అంటే సొంతూరు వెళ్ళిపోయాడు. ఎవరు? పౌలు గారు. వాళ్ళ సొంతూరు ఏ ఊరు? తార్సు. సొంతూరుకి ఎప్పుడు వచ్చేస్తామండి? ఎప్పుడు వచ్చేస్తాం చెప్పండి? సువార్త చేయలేనప్పుడు వచ్చేస్తాం. అంటే ఈ ఎల్కం బాలేదో లేకపోతే ఏమైందో నాకు తెలియదు కానీ చక్కగా సువార్త చేద్దామని వచ్చిన ఆయనకి సరి అయిన ఎంకరేజ్మెంట్ దొరకలేదో ఏమో, నేను అనుకుంటున్నాను దొరకలేదో ఏమో, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాడో ఆ ఇంటికి వెళ్ళిపోయిన ఆయన్ని ఇప్పుడు పిలిచి మళ్ళీ పనిలో పెడుతున్నారు. ఎవరు?
బర్నబా గారు. ఏమని పిలుస్తున్నాడు? అక్కడ ఎలా జరిగిందో యెరూషలేములో నాకు అంత అనవసరం కానీ ఫ్రెండు, ఒక నూతనమైన సంఘం వచ్చింది సహోదరుడా సౌలా. ఆ నూతనమైన సంఘం ఎక్కడంటే అంతియోక్యలో. అక్కడ నిన్ను ఎవ్వరు అనుమానించరు, అందరూ కొత్త వాళ్ళు. రా, అక్కడ కలిసి పని చేద్దామని తీసుకెళ్తాడు. నేను ఎంత మంచోడు అనుకుంటానండి బర్నబా చెప్పనా? అతనికి మైక్ ఇస్తే ఈ మైక్ అట్టుకెళ్ళి ఎవరికి మైక్ ఇస్తున్నాడట? నువ్వు నాకన్నా బాగా చెప్తావు, నువ్వు చెప్పు అన్నాడట. మనకు మైక్ ఎత్తం ఇంకోటికి ఎత్తామండి? ఎత్తామా? నేను సీరియస్గా చెప్తున్నాను. ఒక ఆయనకి క్రిస్మస్ మీటింగ్ పిలిచారు నన్ను. గ్రీటింగ్స్ చెప్పండి అని నా ముందు ఆయనకి గ్రీటింగ్స్ ఇచ్చారు. గ్రీటింగ్స్ ఎవడన్నా గంటన్నర చెప్తాడండి? గంటన్నర చెప్పాడండి గ్రీటింగ్స్. నేను అనుకుంటాను అదేం బుద్ధి అంటే అది రకమైన బుద్ధి. వాళ్ళకి మైక్ ఎత్తే ఇంకెవరికెవరు. మొన్న ఆ మధ్య ఒక ఆయన్ని పిలిచారు, గ్రీటింగ్ చెప్పమన్నారు. ఒక పోలీస్ ఆయన. ఇంకా ఎవరైనా అడగండి, క్యాడర్ కూడా అడగండి, ఊరి పేరు అసలు అడగండి, ఎందుకంటే పోలీస్ ఆయన. మళ్ళీ నేను అదే డిపార్ట్మెంట్ కానీ కొంచెం ఇబ్బంది అవుద్ది. ఆయనకి మైక్ ఇస్తే మెయిన్ మెసేంజర్ ఉన్నాడండి, ఆయన సుపీరియర్ ఆఫీసర్ అని పిలిచారు. ఆయన 10 గంటలకు మైక్ ఇస్తే 12 గంటలకు మైక్ ఇచ్చాడు. ఇంకా ప్రసంగం ఎప్పుడు చెప్పాలి? నేను ప్రార్థన చేసేద్దాం అనుకున్నాను. అంటే ఇదే రకమైన మనుషులు ఉంటారా? ఇంకా వెనకాల ఏం జరుగుతుంది ఇవన్నీ అనవసరం వాళ్ళకి. అదో రకమైన మనుషులు. వాళ్ళ మైక్ ఎవరెవరు, వాళ్ళకి పాట పాడడానికి ఇస్తే ఇంకెవరికి ఎవరు, వాళ్ళకి ఏదైనా చెప్పమంటే ఎవరు, ఎందుకంటే వాళ్ళకి మైక్ పిచ్చి. ఆ మైక్ పిచ్చి. అడుగుతున్నాను, నేను ఎంత మంచోడు చూడండి. ఆయనకి మైక్ ఇచ్చి నువ్వు సంఘాన్ని నడిపించంటే నేను కాదు, నాకన్నా బాగా అతను బాగా చెప్తాడు. సంఘం ఎప్పుడు బాగుంటుంది చెప్పనా? ఈ టయానికి ఎవరు చెబితే అది ఫిట్ అవుతాదా అని ఎవరైతే గ్రహించి సరి అయిన సీన్లో సరైన నిలబెడతారో అప్పుడు సంఘం బాగుంటుంది. నేనుండాలి కాదు, నువ్వు నేను కాదు, ఈ టయానికి ఎవడుంటే బాగుంటుంది. ఒకవేళ మనమే ఉంటే బాగుంటుందా? మోద్దాం. మనం కాదు, మనకన్నా బాగా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెడదాం. ఎందుకంటే ఏ విధము చేతనైనను సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఈ థాట్స్ అపోస్తులకు ఉన్నాయి, ఈ థాట్స్ బర్నబాకు ఉంది. అలాంటి వాల్యుబుల్ థింకింగ్ వాళ్ళకు ఉంది కనుకే బర్నబా సౌలుకి మైక్ ఇచ్చి నువ్వు చెప్పు. ఇద్దరు కలిసి చెప్పారట. వారు కలిసి 1 సంవత్సరం అంతయు ఉండి బహు జనాలకి వాక్యం బోధించరి. మొట్టమొదట అంత్యొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్రి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయేదో? అంత్యొకయ సంఘం ఎలా ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారు చెప్పండి? కూలి పనులు చేసుకునే వాళ్ళు ప్రారంభించారు. కూలి పనులు చేసుకునే వాళ్ళు ప్రారంభిస్తే మెల్లమెల్లగా ఎవరు వచ్చారు చెప్పండి? మేధావులు వచ్చారు. మేధావులు జనాభా పెరిగితే వాళ్ళకి నాయకుడిగా ఎవరు వచ్చారు చెప్పండి? బర్నబా వచ్చాడు. ఇంకా జనాభా ఎక్కువ. ఇంకా విచిత్రమైన పదం కింద చూడండి, 27వ వచనంలో చేత దానిని పంపించారు. అంటే ఆశ్చర్యకరమైన మాట చెప్పనా? యెరూషలేములో ఉండే ప్రవక్తలు అంతియోకియ వచ్చారు. అంతియోకియకు వచ్చి ప్రవచనం చెప్పారు. ప్రవచనాలు చెప్పాల్సింది, వెలువరించాల్సింది, ప్రపంచ భవిష్యత్తు చెప్పాల్సింది ఎక్కడ చెప్పండి? యెరూషలేములో. అంటే యెరూషలేము పేరు మరవబడుతుంది కాదు, తాత్కాలికంగా మరవబడుతుంది. అంతియోకియ అనే పేరు తెరమేకి వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో భూలోకానికి గొప్ప కరువు రాబోతుందని చెప్పారట. భూలోకానికి గొప్ప కరువు ఎప్పుడైతే రాబోతుందో, కరువు వస్తే కరువు అన్యులకే కాదు, కరువు ఎవరికి వస్తుంది చెప్పండి? అందరికీ. దేవుని పిలువ కరోనా వచ్చింది, కరోనా క్రైస్తవులకు రాలేదా? అందరికీ వస్తుంది. కరువు అయినా వ్యాధి అయినా అందరికీ వస్తుంది. ఎందుకంటే ఇది సార్వత్రికంగా వచ్చే ఇబ్బందులు. ఇప్పుడు భూలోకానికి ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువు యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? యోదయం మీద పడుతుంది, యెరూషలేము మీద పడుతుంది, ఆ తీవ్రత సంఘాల మీద పడుతుంది. ఇప్పుడు సంఘానికి ఎప్పుడైతే కరువు వచ్చిందో, సంఘానికి కరువు వస్తే ఇప్పుడు ఈ కూలి పనులు చేసుకునే కట్టిన ఈ సంఘం యెరూషలేము సంఘాలు లాంటి పెద్ద పెద్ద సంఘాలకి సందా పంపిస్తున్నాయట. నా మాట మీకు అర్థమవుతుందా? నా భారం అసలు ఎవరెవరికి ఇవ్వాలండి? రివర్స్ ఎందుకు జరుగుతుందండి? గొడవలు ఎక్కువయ్యాయి కనుక, పనికి మాలిన విషయాలకి పెద్దపీటలు ఎక్కువేస్తున్నారు కనుక. దేవుని సువార్తన మనిషి
అనవసరమైన విషయాల కొరకు తన్నుకు చచ్చిపోతున్నారు కనుక అపోస్తులు 12 మందిని తప్ప దేవుడు అందరినీ చెదరగొట్టాడు. చూడండి, వీళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళకే అందరు ఇచ్చే పరిస్థితి. అంత్యోకియ వారు ఎంత ఎత్తుకెదరు కూలి పనులు చేసేవాళ్ళు పెద్ద సంఘానికి సహాయం చేసేంత సందా పోగేసేంత స్థితిగతులు దేవుడు వాళ్ళకి ఇచ్చాడట. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందికి 13వ అధ్యాయం మొదటి వచనంలో ముగించేస్తాను. ఇక అంత్యోకియలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరు అనబడిన సుమయో. నిగేర్ అంటే చదువుకునే పిల్ల. నిగేర్ అంటే ఎవరు చెప్పినా ఆఫ్రికా ప్రజలు. అంటే ఆఫ్రికా ప్రజలు, ఆఫ్రికన్స్ ఎక్కడ ఉంటారండి? ఎక్కడో బూదిగంతాల దగ్గర ఉంటారు. అలాంటి ప్రజలు కూడా ఎక్కడికి వాక్యం వినడానికి వస్తున్నారట. చూసారా? ఇంకా ఎలాంటి వాళ్ళ సంఘానికి వస్తున్నారు చూడండి. కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏ రోజుతో కూడా పెంచబడిన మనయేను. ఏ రోజు అంటే ఎవడండి? ఏ రోజు అంటే ఎవరండి? పొలిటీషియన్. క్యాడర్ ఏంటో తెలుసా? గవర్నర్. గవర్నర్ ఇంట్లో ఉన్నవారు కూడా, గవర్నర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూలి పనులు చేస్తూ కట్టిన సంఘంలోకి వాళ్ళు వాక్యం వినడానికి వస్తున్నారు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? గవర్నర్ లాంటి వాళ్ళు కూడా సంఘానికి వస్తున్నారట. విదేశీయులు వస్తున్నారట, స్వదేశీయులు వస్తున్నారట, గ్రీకులు వస్తున్నారట, ఫినీకే, యోధ, రకరకాల మనుషులు ఆ ప్రాంతానికి, ఆ సంఘానికి వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే అక్కడ దేవుని వాక్యం అంత స్పష్టముగా ఉంది కనుక వస్తున్నారు. ఇంకా విషయం చెప్పనా? కింద చెప్తారు చూడండి, ముగించుకుందాం. సౌలను, ప్రవక్తలను, బోధకులను అనేకులు ఉండరు. ఒకప్పుడు ఎవరు ఉండేవారండి? సామాన్యంగా పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళిపోయిన సంఘంలో ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి నిలయం అయిపోయిందట సంఘం? ప్రవక్తలకి, ఇంకా బోధకులకి. అంటే కొత్త బోధకుల్ని తయారు చేసేంత ఎత్తుగా సంఘం ఎదిగిందట. ఇదంతా జరగడానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి చెప్పిన? వాళ్ళు సువార్తను విడవలేదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే సువార్త దండయాత్ర జరుగుద్దో, ఎక్కడైతే సువార్త భారం కలిగిన సంఘాలు ఉంటాయో, ఎక్కడైతే సువార్తను ప్రకటించాలని తృష్ణ ఏ సంఘానికి ఉంటుందో ఆ సంఘంలోనే, మరలా చెప్తున్నాను, కొత్త నాయకులు ఉద్భవిస్తారు. ఎక్కడైతే సువార్త లేక సుఖాలు ఎక్కువైతాయో ఆ సంఘాలు అనతి కాలంలోనే చెప్పండి మూతబడతాయి. ఇది మనకి హెచ్చరికది, మనం తీసుకోవాల్సిన బాధ్యత. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, వారి ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు 3వ వచనం, అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 2 పాయింట్లు ఇక్కడ ముగించేసుకుందాం. 2 పాయింట్లు. యెరూషలేము సంఘంలో ఏమున్నాయండి? భోజనాలు ఉండడం వల్ల ఏమొచ్చిందండి? అంత్యోక సంఘంలో ఏముందండి? ఏం లేవు చెప్పండి. భోజనాలు లేవు, సగం గొడవలు లేవు. నేను అడుగుతున్నాను, సరిగ్గా క్రిస్మస్ కట్టాలండి ఉపవాస కొడుకు, సరిగ్గా 31st కట్టాలి, ఎందుకంటే సగం గొడవలు ఉండవు. సంఘ ప్రతిష్ట రోజే ఫుల్ టైం ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాలి, ఎందుకు చెప్పిన గొడవలు ఉండవు. అంత్యోకియా ఎదగడానికి సీక్రెట్ ఏంటి చెప్పిన? వాళ్ళ భోజనాలకి పెద్ద పెట్టేయలేదు. చెప్పండి, వాక్యానికి, ఉపవాసానికి పెద్ద పెట్టేశారు. అలానే భోజనాలు ఎట్టొద్దని కదా నా ఉద్దేశం, పెట్టండి. కానీ ఒకవేళ ఆ భోజనాలే సమస్య అయితే మానేయడమే ఉత్తమం. ఎందుకంటే సంఘం బాగాలేనప్పుడు భోజనాలు పెట్టుకున్న వేస్ట్. సంఘం బాగుండాలి. ఇదిగో వాళ్ళు చేస్తున్న పని చూడండి, వాళ్ళు ఉపవాసం ఉండి అంటే ఈ సంఘానికి సీక్రెట్ ఏంటి చెప్పండి? ఉపవాసం. ఇక ముగించేస్తాను.
వాళ్ళు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారిని పంపివేసిరి. ఒక మాట నేను చెప్తాను, గుర్తుపట్టండి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏమన్నాడట, ఈ బర్నబాని ఈ పౌల్ని పంపించండి అన్నాడు. ఈ బర్నబాని ఈ పౌల్ని పంపించి, ఇప్పుడు వీళ్ళిద్దరి వల్లే కదండి సంఘం స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా పంపించేస్తే సంఘం ఏమైపోద్దండి? ఏమైపోద్ది చెప్పండి. మళ్ళీ యథాస్థితికి వచ్చేలా వద్దా? కానీ విషయం ఏంటి చెప్పనా, వాళ్ళు రాలేదు. వీళ్ళిద్దరు లేనప్పుడే సంఘాన్ని కట్టారు, వీళ్ళిద్దరూ రానప్పుడే సంఘాన్ని కట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం వలన బెదిరిపోయే సంఘం అయితే కాదు. వీళ్ళు ఏమన్నారు చెప్పనా, ఉపవాసం ఉండి దగ్గరుండి ప్రార్థన చేసి చేతులుంచి వారిని దర్జాగా పంపించన్నారట. మీరు వెళ్ళండి, డోంట్ వరీ, మీరు లేకపోయినా కొత్త నాయకులు రెడీగా ఉన్నారన్నారట. మర్రి చెట్టు దగ్గరట, ఈ మాట అన్నందుకు ఏమనుకోకండి, మర్రి చెట్టు దగ్గరట, మర్రి చెట్టు ఏ చెట్టుని ఎదగనివ్వదట. దానికి ఉండే జాడ్యం ఏది, అది ఎక్కడుంటే దాని చుట్టుపక్కల ఇంకే చెట్లని ఎదగనివ్వదు. సంఘంలో మర్రి చెట్లు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలానే చంపేమని కదా, వాళ్ళ టైమింగ్ తర్వాత కొత్త వృక్షాలు రావాలి. బర్నబా సౌలు, బర్నబా పౌలు వెళ్ళిపోతున్నా, అరే నెక్స్ట్ వెళ్ళిపోతే ఇదిగో అప్పుడు అన్న అడుగుతున్నాండి, ఇప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పుడు మనకు అందరికీ ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ ఉంటారండి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద వయసులో ఉన్నారు, వాళ్ళు ఉంటారు. ఇంకొక 20 ఏళ్ళు దాటితే 30 ఏళ్ళు దాటితే అలానే రేట్ అనుకోకండి. పోనీ నేను ఉంటాను 50 ఏళ్ళు దాటితే, మీరు ఉంటారు 50 ఏళ్ళు దాటితే ఉండవు. మన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? న్యూ జనరేషన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొత్త తరం ఒకటి లేవాలి, ఆ కొత్త తరం ధైర్యం చెప్పాలి. మీరు లేకపోయినా మేము నడిపించగలం. పెద్దవారు ఒకవేళ మీరు విశ్రాంతి తీసుకున్నా మేము నడిపించగలం. ఎందుకంటే ఈ సంఘానికి ఉన్న నాణ్యత ఏంటి చెప్పిన, నాయకులు పుట్టించగలదు, బోధకులు పుట్టించగలదు, ఉన్న గొడవలు సద్దుమణిగేలా ఉపవాస కుడుకులు పెట్టగలదు. ఈ సంఘము యెరూషలేము సంఘానికే సహాయం చేయగల ఎత్తుకి ఇంకా ఎదగలదు. ఇదన్న తర్వాత మీకు అర్థం అవ్వాలి. అంటే యెరూషలేము సంఘం పేరు మొడవబడి అంతియోకే సంఘం పేరు తెర మీదకి రావడానికి కారణం వాళ్ళు చేసిన తప్పులేంటి చెప్పండి. సువార్త మానేసి గొడవలు ఎట్టుకోవడం. 2, జనాల్లో రకరకాలుగా చూడడం, అంటే వీళ్ళని ఒకలా చూడడం, వాళ్ళని ఒకలా చూడడం, ఇది 2వ తప్పు. 3వ తప్పు జాతి భేదాలు చూడడం. 4వ తప్పు భాష భేదాలు చూడడం. 5వ తప్పు పెద్ద పెద్ద పీటలు కోరుకోవడం. ఈ తప్పుల మీద తప్పులు దేవుడు ఏం చేశాడు చెప్పండి, మొత్తం చెదరగొట్టాడు. దేవుడు అంతియోక్యని తీసుకొచ్చి, ఇక యెరూషలేము సంఘం అని 11వ అధ్యాయం నుంచి చదవం. ఇక ఏ సంఘం అని చదువుతాను తెలుసా? మీరు పౌలు పత్రికలు అక్కడి నుంచి మీరు చదవండి, పౌలు ప్రయాణాలు మీరు చదవండి. పౌలు ప్రయాణం ప్రారంభించాడంటే అంతియోక్య నుంచి ప్రారంభిస్తాడు, ప్రయాణం ముగించాడంటే మరొక అంతియోక్య దగ్గర ముగిస్తాడు. అంటే అంతియోక్య ప్రారంభమైంది, అంతియోక్య ముగింపైంది. బ్రహ్మాండంగా ఉండాల్సిన యెరూషలేము కొన్ని లోపాలకు నిలువెత్తు సాక్ష్యమైంది. ఏ లోపాలు కనీసం ఇక్కడ ఒక సంఘం ఉంటుందా అనుకున్న ఏరియాలో గొప్ప సంఘం వచ్చింది. క్రైస్తవులు అని పేరు ప్రకటించారు. ఇంత సంఘం అభివృద్ధి పొందడానికి మరలా నేను చెప్తున్నాను, సువార్త ఏ సంఘం అయితే చేస్తుందో ఆ సువార్త చేసిన సంఘాలకి నేను మరలా చెప్తున్నాను ఆయుస్ ఉంటుంది. ఇక్కడ గొంతు చించుకుని వారమంతా పాస్టర్ గారు అరిసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి సువార్త ఎవరికి చెప్పలేదనుకోండి, పాస్టర్ గారు వెళ్ళిపోయి నాయకులు వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని ఒకరోజు మూసేస్తారు. ఎందుకంటే ఇంకా లేరు. ఇక్కడ సంఘం మూయబడకుండా ఉండడానికి కారణం ఏంటి చెప్పనా, ఇక్కడ చెప్పింది పాస్టర్లు కదా, ఎవరు చెప్పండి, విశ్వాసులే నలుగురికి చెప్పడం స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచి మీరు ఒక సూత్రం పాటించండి. మీరు ఇంటికి వెళ్ళండి, మీకు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో వెళ్ళిన తర్వాత మీ గృహ కూడుకులు పెట్టుకోండి. చక్కగా మాట్లాడండి. గృహ కూడుకులు లేవు ఇప్పుడు గృహాల్లో, అన్ని సీరియల్ కూడుకులు, బిగ్ బాస్ కూడుకులు. గృహ కూడుకులు పెట్టుకోండి, చెప్పిన వాక్యం మాట్లాడుకోండి. మీ చిన్న కూడుకులోకి ఎవరెవరు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు చూసారా, వాళ్ళని మెల్లగా మీ సంఘంలోకి తీసుకురండి. మీ సంఘం నేను చెప్తున్నాను, గొప్ప సంఘాలకు కూడా మీ సంఘం ఒక మాదిరి అవుతుంది. ఉన్న సువార్తలకి మరలా చెప్తున్నాను,
సువార్త అంటే ఎలా చేయాలో కూడా నేర్పించడానికి మీరు ఒక మంచి ఉదాహరణ అవుతారు. నేను పాంప్లెట్ చూసిన వెంటనే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకు ఈ మీటింగ్ దీని స్పెషల్ ఏంటని అడిగితే, వీళ్ళు సువార్త దండయాత్ర చేసి ఒక మీటింగ్ చర్చిలో పెట్టుకుంటారంట అన్నారు. నాకు హ్యాపీ. ఎందుకంటే సువార్తలు చేసే సంఘాలు తక్కువైన కాలంలో మీరు సువార్తలు చేస్తున్నారు. ఇలాగే చేయండి, మీరు అంత్యోకియ సంఘంలో ఉంటారు. సువార్త మానేశారనుకోండి, ఆ బ్రాకెట్ మీరే ఫుల్ చేసుకోండి, చేదైన ఉదాహరణగా మిగిలిపోతారు. సువార్త చేశారనుకోండి, సౌలు లాంటి వారు పౌలు అవుతారు, ప్రవక్తలు వస్తారు, బర్నబాలు వస్తారు. రేపొద్దున జాన్సన్ గారు లాంటోళ్ళు, నాలాటోడు, ఇంక ఏ సేవకులు లాంటి వారు మీరు పిలవబడకపోయినను మీరు సమృద్ధైన వాక్యముతో నింపబడతారు. మీరే అనేక నాయకులను తయారు చేసి పంపిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సంగతులు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం తండ్రి. సువార్త నెరిగిన సంఘాలు ధన్యకరమైనవి. సువార్త చెప్పాలి, సంఘాలు కట్టాలి. అవి చేయలేనాడు తండ్రి, సంఘాలు పతనమవుతాయి తండ్రి. సంఘం అనగానే భవంతులు కట్టుకోవడమో తండ్రి, ఫ్యాన్ల కింద కూర్చోవడమో కాదు తండ్రి. సిలువ వేయబడిన క్రీస్తుని కూర్చి ఎవరు లేచాలో కూర్చోవాలి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. తండ్రి, మధ్యలో వెళ్ళడం మీకు ఆశీర్వాదం కాదు. మీ దయగల హస్తములు చేతండి సంఘాన్ని మరింత ఆదరించండి. సంఘ నాయకులను, పెద్దలను మరింత సత్యానికి స్తంభాలుగా నిలబెట్టండి. వారికి కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ సంఘంలో మాకు తెలియని బాధ, ఇబ్బంది, సమస్యలు ఏవైనా ఉంటే సమాధానపరచండి. పేదలను, పెద్దలను అందరినీ తండ్రి సమానమైన సమృద్ధిలో మీరు నింపండి. ఆది సంఘాలు తండ్రి కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని తండ్రి తీసుకోవాల్సిన మాదిరులు ఉన్నాయి తండ్రి. చక్కటి మాదిరిని విన్నారు, లోపాలు విన్నారు. అలాంటి చేదైన అనుభవాలు ఒకవేళ ఉంటే తండ్రి వాటిని తొలగించి అంత్యోకియ లాంటి సమృద్ధిని తండ్రి సంఘంలో నింపండి తండ్రి. జాన్సన్ గారిని, వచ్చిన పెద్దలను మరింత తండ్రి వారి పెద్దరికాన్ని మాలాంటి వారికి దీవెనకరంగా మార్చండి. మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి, క్షేమంగా మా గృహాలకు నడిపించండి. ఈ మాటలు ఎవరైనా హేళనగా, తప్పుగా తండ్రి ఎవరైనా తండ్రి మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని నిందించిన వారు ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ, అధ్యక్షులు వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.